హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఆంధ్రం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ఏ వీడియో నోటిఫికేషన్స్ అయినా మీ వరకు చేరుతాయి. ఆల్రెడీ ఈ మ్యాటర్ అంతా స్కిప్ చేసి ఉంటారు, ఐ నో. బట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా ఈరోజు అయితే ఒక వైరల్ ఫేస్ ప్యాక్ అయితే మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను ఇంతకు ముందు ట్రై చేసినప్పుడు చాలా బాగా వర్క్ అయింది. ఇప్పుడు నాకు ఈ ఫేస్ అనేది కొంచెం ట్యాన్ అయింది, సో ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో మీకు కూడా చూపిద్దాం ఈ వైరల్ ఫేస్ మాస్క్ అనేది. ఇది మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏం కావాలన్నది ఇప్పుడు చూసేద్దాం పదండి. ఈ ప్యాక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బియ్యం పిండి అండి. బియ్యం పిండి ఒక స్పూన్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ మీరు శనగపిండి తీసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీకు ఈ కోకో పౌడర్ అండి. ఈ కోకో పౌడర్ ప్లేస్లో మీతో కోకో పౌడర్ లేదంటే బ్రూ అయినా తీసుకోవచ్చు. మస్ట్ అండ్ షుడ్గా ఇదే యూజ్ చేయాలనేది అయితే లేదు. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ రెండు. ఒకటి వచ్చేసి ఇది బీట్రూట్ అండ్ ఇంకొకటి వచ్చేసి పొటాటో. ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేస్తేనే ఈ మ్యాజికల్ ప్యాక్ అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను పదండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. జస్ట్ 5 మినిట్స్ అంతే మీకు ఒక బ్యూటిఫుల్ ఫేస్ మాస్క్ అనేది దొరుకుతుంది. 100% షూర్. ఇక్కడైతే ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదండి బీట్రూట్ అండ్ పొటాటోని తొక్క తీసేసి ఇలా తురుముకొని వాటి జ్యూస్ అనేది తీసుకోవాలి. మనం స్ట్రైనర్తో కానీ లేదంటే మిక్సీతో అయినా కూడా మీరు జ్యూస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు పొటాటోని ఎలా పీల్ చేసి తురుముకున్నామో అదేవిధంగా బీట్రూట్ని కూడా తురుముకొని వాటి జ్యూస్ అయితే తీస్తున్నాను. నేను హ్యాండ్తో తీస్తున్నాను నెక్స్ట్ టైం, ఎందుకంటే ఈజీగా వచ్చేసింది. ఫస్ట్ వచ్చేసి ఒక స్పూను శనగపిండి తీసుకోండి, ఇంకొక స్పూను బియ్యం పిండి తీసుకోండి. ఈక్వల్ క్వాంటిటీలో మనం వీటిని అయితే తీసుకోవాలి. అండ్ ఒక స్పూన్ వచ్చేసి కోకో పౌడర్. కోకో పౌడర్ లేకపోతే మీరు బ్రూ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. రెండు సేమ్ ఈక్వల్గానే ఉంటుంది ఆల్మోస్ట్. నాతో కోకో పౌడర్ ఉంటే కోకో పౌడర్ యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పొటాటో జ్యూస్ యాడ్ చేశాను, నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ యాడ్ చేశాను. వీటన్నిటిని ఉండలు లేకుండా నెమ్మదిగా కలుపుకోండి. కొంచెం మీరు హాట్ వాటర్ కానీ లేదంటే ప్లెయిన్ వాటర్ కానీ ఇలా మిక్స్ చేసుకోండి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మీరు ఈ మొత్తం ప్యాక్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ రెడీ చేయడానికి డబల్ బాయిలింగ్ ప్రాసెస్ అయితే చేయాలి. నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. అండ్ ఇది త్వరగా దగ్గర పడుతుంది, అందుకని చెప్పేసి మీరు ఎక్కడికి వెళ్ళకుండా వాటిని నెమ్మదిగా తిప్పుతూ అది క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం వీటిని అయితే ప్రాసెస్ అయితే చేయాలి. నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మీరు వీటిని హీట్ అయితే చేయండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్లో మీకు ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ఎలా వచ్చింది ఏంటన్నది ఒకసారి హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. క్రీమ్ని ఇలా మనం హ్యాండ్స్ మీద అప్లై చేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ అలా వదిలేసి మసాజ్ అయితే చేసుకోవాలి. నేను ఇప్పుడు ఫేస్కి కూడా అప్లై చేసుకొని చూపిస్తాను, ఇది వాష్ చేసుకున్న తర్వాత. దీన్ని అప్లై చేసుకునే ముందు మీ ఫేస్ అంతా నీట్గా వాష్ చేసుకోండి. దీన్ని అప్లై చేసుకోవడానికి రూల్స్ ఏం లేవు, జస్ట్ 10 to 15 మినిట్స్ మ్యాక్సిమం ఉంచుకోండి, అంతకంటే ఎక్కువసేపు అవసరం లేదు. దీన్ని వాష్ చేసుకున్న తర్వాత మంచిగా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి. దీన్ని ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు డ్రై స్కిన్ ఉంటే దీంట్లో కాస్త విటమిన్ ఈ ఆయిల్ కానీ లేదంటే వాష్ చేసుకున్న తర్వాత కాస్త మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకోండి. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఇంకా ఫేస్ ప్యాక్ ఇవ్వకముందే ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో మంచిగా మసాజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అంతే, నేనేం ఫాస్ట్గా చేసుకోలేదు. నెక్స్ట్ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇలా ఉంచుకొని తడి బట్ట తీసుకొని లేదంటే వాటర్ ఇలా మీ ఫేస్ పైన స్పిల్ చేసుకొని వాటిని ఇలా అప్పర్ డైరెక్షన్లో మంచిగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకోవడం వల్ల మంచిగా గ్లో అవుతుంది. చూసారా ఎంత ట్యాన్ పోయిందో, జస్ట్ తుడుస్తుంటేనే మీకే లైవ్గా రిజల్ట్స్ అనేది వస్తాయి. 100% వర్క్
అవుతుందండి. కంపల్సరీ ట్రై చేయండి. అందరికీ బాగా సెట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కంపల్సరీ రిప్లై ఇస్తాను. నా ఫేస్ చూడండి ఎంత గ్లో అవుతుందో. నిజంగా ఎలాంటి ఫిల్టర్ పెట్టలేదు. 100% మీకు నార్మల్‌గానే ఉంచాను. మీరు కంపల్సరీగా ఫస్ట్ యూజ్‌కే రిజల్ట్స్ అనేవి చూస్తారు. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.